దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాను పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను. మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు 60కి దగ్గరికి వెళ్తున్నాం, రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారమో లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో చేసినటువంటి నిర్మాణం. రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది, ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు. సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 25 నవంబర్ 2024 తారీఖున 25వ తారీఖు నవంబర్ 2024న ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజరు వచ్చి షార్టేజ్ కనపడుతుందండి, ఏంటో మాకు అర్థం కాలేదు, రికార్డ్స్ అన్ని చూసుకున్నాం, చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి, వేరియేషన్ ఉంది అని చెప్పని చెప్తే మేము కూడా ఆందోళన చెందిన మాట వాస్తవం. అంటే మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ 26వ తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి ఏదైనా నష్టం జరిగితే అది ప్రజాధనం కాబట్టి వెంటనే దాన్ని భర్తీ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంటుంది. కోర్టులకి వాటికి వీటికి వెళ్ళటం లేకపోతే వేచి చూడటం ఇట్లాంటి కరెక్ట్ కాదని చెప్పని, 2 ఇట్లా లోపం ఉంది అని తెలిసినప్పుడు మనమే అధికారులు కనుక ఇంటిమేట్ చేస్తే అది సదుద్దేశమే మరింది అనే ఉద్దేశంతో 26 నవంబర్న 2024 సంవత్సరం జాయింట్ కలెక్టర్ గారికి ఆవిడ ఒక రికమెండేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 30/11/2024న ఇది అంటే ఇప్పటికే చాలామంది దగ్గర ఉండుంటుంది. ఈ రికమెండేషన్లో ఆవిడ చెప్పారు 25వ తారీఖున ఇట్లా నాకు వచ్చి ఇంటిమేట్ చేశాడు, 26న ఇస్తున్నాను. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా
నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 10వ తారీఖు 30వ తారీఖున మేనేజర్, గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లో ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్న దరిమిలా అంటే వారొక రిపోర్ట్ని ఎండీ గారికి కూడా రాయటం జరిగింది. ఎప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండీ గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండీ గారికి. రాస్తే 10వ తారీఖు వీసీ అండ్ ఎండీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన దరిమిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద, అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తారీఖున కోర్టుకు పంపించారు. అట్లాగే 10వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఇది వారు 4వ తారీఖు రాసిన లెటర్. ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఈ నోటీసు శ్రీమతి జయసుధ గారికి, అట్లాగే మేనేజర్కి, వీసీ అండ్ ఎండీకి, డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం అని రాశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ఆఫీసరు, ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా తలకు కాపీ పెట్టారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్టాకు వేరియేషన్ కనపడుతుంది, 3708 బస్తాలు. కాబట్టి దాని తాలూకా మీరు పెనాల్టీతో సహా కలిపి 1,70,50,800 జమ చేయండి 3 రోజుల్లోపు అని చెప్పని నోటీస్ మీద సంతకం అయితే పెట్టారు. కానీ దాన్ని శుక్రవారం 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో, 2 గంటలు 3 గంటల మధ్యలో గోడౌన్కి ఎవరో ఒక అతను వచ్చి అంటించి వెళ్ళారని చెప్పని గోడౌన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు అప్పటికే 10వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా మా లీగల్ టీం ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకుని న్యాయ సహాయం కోసం వారందరూ కూడా, లేకపోతే ఇదంతా కూడా రికమెండేషన్లు ఇస్తూ తిరుగుతూ, వారికి ఎప్పుడైతే గోడౌన్ దగ్గర సమాచారం వస్తే వారి లీడర్లు వెళ్ళి చూసి ఆ శ్రీమతి గారికి అప్పటికే
అంటే ఆవిడ ఇంటిమేషన్ చేయటం వెంటనే అంటే అనిపించింది, ప్లేడర్లు నాతో చెప్పింది, మేడం గారికి కూడా చెప్పామండి జయసుధ గారికి, ఉద్దేశపూర్వకంగా 10వ తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి తెల్లారి శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీన్ని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే, సరే ఎన్ని తిప్పలు పడ్డామా, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు, ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుల్ని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ, ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది, కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాం తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి. అంటే జయసుధ గారు తరపున వకీల్ గారు ప్లేటర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడవ తారీఖునే ఉదయం జయసుధ గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి, నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి, అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారి సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాట్లాడే
ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయే, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులను చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులను చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకడికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర, భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా, ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు.
లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారులను అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను, ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి? వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చివరికి 3 రోజుల తర్వాత 11, 12, 13వ తారీఖు 13వ తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా అడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ. సివిల్ సప్లైస్ అధికారులు, గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ. జాయింట్ లైబిలిటీ అన్నా సరే, తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే
తాళాలని బ్రేక్ చేసి ఏంటయ్యా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే లీగల్ టీం వెళ్ళారు, మొత్తం ఆశాంతం వీడియోలు తీస్తున్నారు. తాళాలు ఇస్తామన్నా సరే తాళాలు బ్రేక్ చేశారు. వెంటనే ఆ ప్లేడర్లని తరిమి కొట్టదాకి శత విధాలా ప్రయత్నం చేశారు. పాపం స్వామి భక్తి పారాయణుడైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంత బెదిరించినా అదిరించినా ప్లేడర్లు మాత్రం మా పని మేము చేస్తాం, నీవు ఇష్టారాజ్యంగా చట్టవిరుద్ధంగా అగ్రిమెంట్కి విరుద్ధంగా మీరు తాళాలు బ్రేక్ చేస్తారు కాబట్టి స్టాక్ మాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని మాకు భయంగా ఉందని చెప్పని నీ దురుద్దేశం, నువ్వు పొలిటికల్ ఒత్తిడి. ఎందుకంటే మాట మాటికి ఫోన్ వస్తుంది, పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, ఫోన్ వస్తుంది పక్కెళ్ళి మాట్లాడుతున్నాడు, అసహనం భరించలేకపోతున్నాడు. భరించలేకపోగా పక్కన ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలతో వీళ్ళు ఉండగానే అసహనంతో తిట్టుకుంటున్నాడు ఆ అధికారి, పోలీస్ అధికారి. ఈ లాయర్ నా కొడుకులేమో ఎల్లరు మన వదిలి బెదిరించిన అదిరించిన వీళ్ళేమో ఆపలేకపోతున్నాం, వీడియోలు తీస్తున్నారు. ఆయనేమో ఫోన్ చేసి లోపల ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. సావలేకపోతున్నాం అనేమో అసహనంతో అతను తిట్టుకుంటాడు. ఆశాంతం చివరికి సీలేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళిన ప్లేడర్లు 10 మంది కూడా వీడియోలు తీస్తూనే అన్నీ రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది రాజకీయ కక్ష అనేది దానికోసం మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. అనిపించవచ్చు ఇందులో కొంతమంది విశ్లేషకులు కూడా చర్చ రోజు ఇదే పని కదా మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా. ఆ విశ్లేషకులు కూడా ఏమంటున్నారంటే పేరు నాని ప్రతి సంక్లిష్టమైన దానికి లేదా ప్రతి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన దానికి వచ్చి మాట్లాడతాడు కదా, ఇందులో ఎందుకు మాట్లాడడం అని. ఖచ్చితంగా నేను మాట్లాడదామనే 15వ తారీఖున బందర్లో 15, 16, 17 3 రోజుల నుండి మాట్లాడతాకి మీడియాని ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి ఏం జరిగింది, నా తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేస్తే నా భార్యకి బెయిల్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి కేసు టేకప్ చేసినటువంటి అడ్వకేట్లు నా దగ్గరికి వచ్చి కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా అవ్వకుండా నువ్వు మాట్లాడితే రేపొద్దున కోర్టుని బెంచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా అని చెప్పని వాళ్ళు వాదించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మాట్లాడద్దు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే వరకు అని చెప్పని నాతో గట్టిగా వాదన చేశారు. నేను కూడా వారికి చెప్పాను, ఇప్పటికే రాజకీయంగా కక్ష సాధింపుతో శీలాన్ని హననం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, నేను మాట్లాడాల్సిందే అని చెప్పని అంటే మీరు ఒకటే వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది ఉంది, మీ భార్యకి బెయిల్ ముఖ్యమా నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని ప్లేడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే
అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఇంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన్ని కొంగదీయాలంటే ఇంట్లో వాళ్ళని అటాక్ చేస్తే ఇటు మాంతాడనేది ఎత్తుగడగా ఇంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి ఏమి ఇచ్చాను అంటే మా గురించి కుటుంబం గురించి నా భార్య గురించి తెలవనోడు ఏం మాట్లాడుకుంటాడు, ఏమని మాట్లాడుకుంటారు? నిజమే యూట్యూబ్లో వస్తే అంతే కదా, నిజమేమోనే కదా. చివరికి నన్ను చేసుకున్న పాపానికి చివరికి ఆ కళంకం, ఆ నిందలు, ఆ బురద కూడా అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాల్లో నేను తిరగటం వల్ల ఆ రకంగా చేసి ఇవాళ నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది ఎంఎల్ఎస్ పాయింట్లోనా లేదా రేషన్ షాప్లోనా ఎంఎల్ఎస్ పాయింట్ అంటే ప్రభుత్వ అధీకృత బియ్యం గోడౌన్ అక్కడ కానీ లేదా బఫర్ గోడౌన్లో కానీ లేదా రైస్ మిల్లులో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబ్ వర్క్గా ఇచ్చి ఆ 100 కేజీల ధాన్యానికి 64 కేజీలు ఎంతో సుమారుగా యాక్యురేట్గా నేను చెప్పలేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, 64 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పటం. కానీ అక్కడి నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దాకా జరిగేటువంటి లేదా షార్టేజీలు కానీ ఎక్కడన్నా కానీ ఫిల్ఫ్రేజెస్ కానీ లోపాల్లో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకొచ్చినా కూడా డబ్బు కట్టించుకొని క్రిమినల్ కేసు కూడా కట్టిన ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను. ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను. నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అవన్నీ కూడా చాలా సమయం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో బెయిల్స్ అన్నీ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు మనోహర్ గారి తరఫున ఆయన ప్లేడర్లు ఆయన వాదిస్తారు, ప్రభుత్వం తరఫున మా ప్లేడర్లు వాదిస్తారు. నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన, ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులం అయి ఉన్నామంటే కనుక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు
దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలైనా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండి గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని సివిల్ సప్లైస్ని రెండింటిని అడిగేటన్నిటి కూడా నాకు ఇప్పించండి. ఆ మిల్లుల్లో ప్రతి నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది, వాళ్ళ మిల్లుకి ఎప్పుడు ధాన్యం వెళ్ళింది, వాళ్ళ మిల్లు నుంచి బియ్యం ఎప్పుడు బఫర్ గోడౌన్కి వచ్చింది, ఆ వివరాలు. అలాగే బియ్యం అప్పచెప్పని వాళ్ళు 9 నెలలు 10 నెలలు అయినా కూడా బియ్యం అప్పచెప్పని వాళ్ళ మీద బ్యాంక్ గ్యారెంటీలు ఫోర్ఫిట్ చేశారా? అంటే వాళ్ళు ధాన్యం బ్యాంక్ గ్యారెంటీ ఎంత ఇస్తే అంత విలువైన ధాన్యాన్ని మిల్లుకి ఇస్తారు కాబట్టి ఆ మిల్లు ధాన్యం బియ్యంగా మారని ఏమన్నా కేసులు కట్టారా? బ్యాంక్ గ్యారెంటీ మాత్రమే వసూలు చేశారా? అంటే ధాన్యం విలువ మాత్రమే వసూలు చేసుకున్నారా? కేసులు కూడా కట్టారా? లేదు ఎగ్గొట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఏమన్నా ఎక్కడెక్కడ ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లో అంటే ప్రభుత్వ అధీకృత గోడౌన్లో పీడిఎస్ రైస్ ఉంచే చోట బియ్యం మాయమైతే లేదా షార్టేజ్ వస్తేనో మాయమైతేనో డబ్బులు వసూలు చేసినా కూడా ఏ అధికారి మీదన్నా కేసులు కట్టారా? డబ్బులు వసూలు చేసి ఊరుకున్నారా? అంటే నాకు ఈ సమాచారం కావాలి, అడుగుతున్నాను. నాకు ఇప్పించి పెట్టండి, అన్ని ఎండి గారికి ఇస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి నేను అడుగుతున్నాను. పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం, కంబైన్డ్ స్టేట్ గురించి మనకు అనవసరం. అలాగే గోడౌన్ల దగ్గర కూడా ఏమన్నా జరిగితే డబ్బులు కట్టించుకుని వదిలేశారా? కేసులు కట్టారా? రేషన్ షాప్లో కూడా బియ్యం కనపడకుండా పోతేనో తప్పులు దొరికితేనో ఇంకోటో చేస్తే కేసులు కట్టారా? అదే డబ్బులు వసూలు చేశారా? కేసులు కట్టారా? క్రిమినల్ కేసులు ఏమన్నా కట్టారా? అలాగే 47,000 టన్నుల్ని మీరు సీజ్ చేశారేదో అన్నారు. ఎవరన్నా అరెస్ట్ చేశారా? పేరు నాని భార్య ఎంబడపడినట్టు, పేరు నాని ఎంబడపడినట్టు ఈ టీవీల్లో, పేపర్లలో, యూట్యూబ్లో గడిచిన 20 రోజులుగా నన్ను చిత్రవద చేస్తున్న స్థాయిలో 47,000 టన్నులు కదా మీరు సీజ్ చేసింది. ఏ దాంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న ముద్దాయిల మీద ఉన్న స్టోరీలు రాశారా? ఇన్వెస్టిగేటివ్ ఐటమ్స్ రాశారా? ఫాలో అప్ పేజీలతో స్టోరీలు రాశారా? కోర్టులో ఆ రోజు హీరింగ్ ఉందంటే పెద్ద స్టేట్ ఐటమ్ అంటే జడ్జి గారు చదవాలి, అమ్మో ఇడు దొంగ అనుకుంటా, పెద్ద పేపర్ రాసింది, రెండో పేపర్ రాసింది, లేదా మూడో పేపర్ రాసింది అనుకుని జడ్జి గారిలో బిగుసుకుపోవాలి. న్యాయం వీళ్ళకి దొరకకూడదు. సహజం, ఎవరైనా మనుషులే కదా, న్యాయస్థానంలో ఉన్నాళ్ళనే అందరూ మనుషులే కదా. ఇదేదో కాంప్లికేటెడ్ కేసు లాగుంది, ఇదేదో పెద్ద భూతం లాగుందని చెప్పని రావాలి. నేను అడిగాను ఒక ఆయన్ని,
విలేకరే కాకపోతే నా 20-25 ఏళ్ళ నుంచి బాగా నేను మొదటిసారి ఎమ్మెల్యేని, అప్పుడు ఆయన ఒక మంచి విలేకరి, ఇవాళ పెద్ద స్థాయిలో ఉన్నారు. ఆయన అడిగితే ఏమండి ఇది ధర్మమా, ఇంత అసహ్యంగా ఇంత ఘోరంగా ఎట్రిబ్యూట్ చేసి రాయటం అనేది ధర్మమా అంటే నవ్వుతూ, ఇవాళ మా ఓనర్ గారికి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నువ్వే మొదటి టార్గెట్ మాకు అని చెప్పి ఆయన నవ్వులోనే మాట్లాడు. ఓ పోన్లేండి, మంచిదే, సంతోషం. ఏదోటి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా నన్ను పెద్దోడిగా మీరు ఊహించుకుంటున్నారు, సంతోషం. నా నాయకుడి కంటే కూడా నేనే ముందు టార్గెట్గా మీకు ఇవ్వటం అనేది సరే, ఏదున్నా భగవంతుడు ఉన్నాడు. అలాగే ఎండి గారు నేను అడిగే దాంట్లో మనోహర్ గారిని నా రిక్వెస్ట్, ఎండి గారితో సమాచారం ఇప్పించమని. 2017 జూలైలో అని నాకున్న సమాచారం ఎవరో నాకు చెప్పారు. 2017 జూలైలో మచిలీపట్నం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, గిడ్డంగుల సంస్థ, దానిలో సుమారుగా ఒక 100 టన్నులు షార్టేజ్ వస్తే డబ్బు కట్టించుకున్నారా, ఎవరి మీదన్నా కేసు కట్టారా? మరొక సమాచారం కూడా నాకు కావాలి, ఇప్పించి పెట్టండి. నేను వేడుకుంటున్నాను మనోహర్ గారిని. 2017-18 సంవత్సరాల్లో 2017-18 సంవత్సరాల్లో ప్రస్తుత క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు, ఆయనే రైస్ మిల్ ఓనరు, ఆయన పేరు మీదే రైస్ మిల్ లైసెన్స్ ఉంది. వారికి పంటలు మొదలయ్యేది నవంబర్ 15-20 తారీఖు నుంచి కృష్ణా జిల్లాలో కోతలు బిగినవుతాయి. వెస్ట్ గోదావరిలో అయితే కొంచెం అక్టోబర్ ఆఖరు నవంబర్ ఫస్ట్ వీక్లో బిగినవుతాయి, ఈస్ట్ వెస్ట్లో. కృష్ణాలో నవంబర్ 15-20 నుంచి బిగినవుతాయి. ఆ మంత్రి గారి మిల్లుకి నవంబర్ ఆఖరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాల్లో ప్రభుత్వం ఆయనకి ధాన్యం రైతుల దగ్గర కొని అప్పచెప్పితే మళ్ళీ అక్టోబర్ నవంబర్ కూడా, నవంబర్ దాకా అంటే మళ్ళీ కోతలు వచ్చేసినాయి. అప్పటి వరకు కూడా బియ్యాన్ని అప్పచెప్పకపోతే అప్పుడున్నటువంటి ఒక నికార్సైన జాయింట్ కలెక్టర్, మంత్రి అని కూడా చూడకుండా ఆ మంత్రి గారి బ్యాంక్ గ్యారంటీలు ఫోర్ఫీట్ చేశారు. అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీల్ని నగదుగా ప్రభుత్వ ఖాతాకి జమ చేసుకున్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఆ సమాచారాన్ని అడుగుతాను, కొద్దిగా అది ఇప్పించి పెట్టండి. అవునా కాదా, నిజమా కాదా, అది తప్పుడు ఆరోపణ, నాకు ఇప్పించి పెట్టండి. ఒకవేళ అది నిజమైతే ఆ మంత్రి గారి మీద కేసు ఎందుకు కట్టలేదు? పోనీ పెనాల్టీ వేశారా? పెనాల్టీ కూడా వేసాను. ఏదైనా ఈ సమాచారాన్ని ఇమ్మని, అలాగే నేను అడిగే ప్రతిదాన్ని ఎండి గారితో చెప్పి సమాచారం ఇప్పించి పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని, అవినీతిని కూకటి వేళ్లతో పీకేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పాను. అలాగే బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని ఒక చిన్న, ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఇక ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు పనిగట్టుకుని నన్ను
నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. ₹40 ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు ₹20, ₹22, ₹23 ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పచెప్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి, 22కి, ₹23 మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు, ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినోడిని, ప్రభుత్వంలో ఒక దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినోడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? 2 మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించినోడిని, ఆలోచన కూడా లేనోడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? ₹94. కేజీ బియ్యం ₹94 చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదోటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు? ఎవరయ్యా అండి ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా ₹23 కోట్ల పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ పనిచేయడం తర్వాత, బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014, 19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి. నేను చెప్పట్లా,
సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు ఇవి. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నాను. అలాగే చైతన్య రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్, అది బయట ఎక్కడ కనపడదు. దానిలో నేను 5,000 కోట్లు సంపాదించానని చెప్పని, నాకు మైన్లు ఉన్నాయని చెప్పని, అయ్యని ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు, ఛానల్స్లో డిబేట్లు చేశారు, యూట్యూబ్లో మాట్లాడారు. మరి నా 5,000 కోట్లు ఇయ్యి అంటున్నాను. మైళ్ళు ఉంటే సీజ్ చేసేయండి. నాకు పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, అయ్యున్నాయి ఇయ్యున్నాయని చెప్పని ఫోటోలు వేశారు. చేసేయండి. అట్లాగే ఇప్పుడు ఇవాళ రేపో మాపో ఖచ్చితంగా, అంటే 2వ తారీఖు ఏదో స్క్వాష్ పిటిషన్ ఉన్నట్టుంది మేనేజర్ది. ఆ స్క్వాష్ లోపు ఇప్పుడు ఎంతమందిని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారో, మగ్గ తీసుకో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఉంచుతున్నారో, ఏదో రకంగా ఆ మేనేజర్ని తీసుకొచ్చి 2వ తారీఖు లోపు నన్ను, నా కుమారుణ్ణి, ఇద్దరిని ఏదో రకంగా అరెస్టు చేయాలనేటువంటి, నన్ను జైల్లో పెట్టాలని నాతో కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడటం జరిగింది. నేను 15, 16, 17 అందుబాటులో ఉన్నాను. రాత్రి తెల్లారుజాము నుంచి పొద్దు నుంచి కూడా నేను బందర్లోనే అందుబాటులో ఉన్నాను. వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, అరే నిన్ను ఒక్క రోజన్నా జైల్లో పెట్టకపోతే అసలు మా వాళ్ళు ఎవరు ఊరుకునేట్లేరురా. అందులో మరీ ప్రత్యేకించి మీ ఊరోడు అసలు నిద్రపోవట్లేదు, చంద్రబాబుని చంపేస్తున్నాడు, రోజు ఇదే పనిలో ఉన్నారు అని చెప్పాను. తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మన రాజకీయాల కోసం, మన రాజకీయ కక్ష సాధింపుల కోసం ఇంట్లో ఆడవాళ్ళ దాకా కూడా వచ్చారే అనేది ఆవేదన, బాధ తప్పితే మరొకసారి చెప్తూ నేను మనోహర్ గారిని మరొకసారి వేడుకుంటున్నాను. నేను అడిగే సమాచారాన్ని ఇప్పించమని చెప్పని, ఆదేశించమని చెప్పని, అలాగే సామాన్య ప్రజలకు కూడా నేను చెప్పుకునేది, ఇది దుష్ప్రచారాలు నమ్మబాకండి. నిజం నిలకడ మీద తేలుతుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ వాడి మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్తూ, తప్పకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నప్పటికీ ఇవన్నీ కేసు కోర్టులో ఉన్నాయి. 30వ తారీఖు బెయిల్ ఇస్తారా ఎవరా అనేది బెయిల్ తీర్పు 30వ తారీఖు వస్తుంది. అలాగే హైకోర్టులో దాని మీద
ముందు ఇవన్నీ ఉండగా ఆ విషయాలు ఎక్కువగా మాట్లాడకుండా లీడర్లను కూడా నువ్వు వచ్చేప్పుడు మరీ చెప్పారు, నువ్వు లిమిట్ దాటి మాట్లాడటం వల్ల నీకేం నువ్వేలే అన్ని రకాలుగా నువ్వు సిద్ధం అంటున్నావు. కానీ నిన్ను నమ్ముకుని 30 ఏళ్ళగా నీ ఇంట్లోనే ఉన్నటువంటి నిన్ను నమ్మొచ్చినటువంటి నీ భార్యకి ఇబ్బంది జరుగుతుంది, ఇట్లాంటిది ఆలోచించుకుని మాట్లాడమని చెప్తే దానికోసం కోర్టుకి ఇబ్బంది లేకుండా, కోర్టులు ప్రెజుడిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు నేను నా బాధని లేతే వాస్తవాలని వెల్లడించే ప్రయత్నం చేశాను. రాజకీయాల్లోనే నికార్స్గా బతికినటువంటి ఈ పేరు నాని అనేవాడు ఈ బియ్యాన్ని కక్కుర్తిపడి ఇంత దిగజారుతాడని, లేదా 20 రూపాయలకి 23 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయని ప్రస్తుతం మంత్రులే 47,000 టన్నులు షిప్పులు సీజ్ చేసినటువంటి మంత్రులే వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటే నేను తలుచుకుంటే తెచ్చిపెట్టలేనా? ఒకేళ అంటే అన్ని వేల టన్నులు షిప్పులే లభ్యత డోర్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఇవరా? కాబట్టి మనం తెలియంగానే మన ధర్మంగా మనం చెప్పాలి. మనం ఏదన్నా కానీ అది సూపర్వైజరీ లోపన కానీ ఏదన్నా కానీ నైతికంగా మనది బాధ్యత ఉన్నట్టు కాబట్టి మీరు చెప్పండి. ఎవరైనా నాకు అద్దె వచ్చిన అద్దె 2 ఏళ్లలో వచ్చింది, ఇవాళ నేను కట్టిన డబ్బు 5 సంవత్సరాల అద్దె నాకు వస్తే అన్నీ కలిపి ట్యాక్స్లు గీక్స్లు ఖర్చులు అన్నీ కలిపితే 5 సంవత్సరాల అద్దె నాకు వచ్చేది. ఇది తెలీదా? తప్పులు చేస్తే పాపాలు చేస్తే ఎట్లా జరుగుతుందో. అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు అంటే ఏదో కక్షతో ఉన్నారు కాబట్టి వారు నమ్మినా నమ్మకపోయినా, సామాన్యులైతే పేరు నాని అనేవాడు లేదా పేరు నాని భార్య ఈ పాపం ఇంత కూడా చేయలేదు అనేది మరీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు.